ఏప్రిల్ 11న బీసీ సింహగర్జన కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు హాజరు కావాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బాలాజీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి బీసీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా ఈ సింహగర్జన కార్యక్రమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాలుగా బీసీలు వెనకబడిపోతున్నారని వీరిని ముందుకు తీసుకువెళ్లేందుకే తమ ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 11న బీసీ సింహగర్జన కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు హాజరు కావాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బాలాజీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి బీసీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా ఈ సింహగర్జన కార్యక్రమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాలుగా బీసీలు వెనకబడిపోతున్నారని వీరిని ముందుకు తీసుకువెళ్లేందుకే తమ ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. కోడి రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరి కేంద్రంగా బీసీల డిమాండ్ల సాధన కోసం ఒక భారీ కార్యక్రమం బీసీ సింహగర్జన కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ కుటుంబాన్ని కరపత్రాల ద్వారా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లు తీర్చమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ యొక్క డిమాండ్లు మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు జరపాలి, మూడవది బీసీలని సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి. అలాగే బీసీలకి గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు కార్పొరేషన్లు ప్రకటించినవి తప్ప ₹1 నిధులు కూడా కేటాయించాలి. వాటికి కూడా వెంటనే నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఈ నెల 31వ తేదీలోపు ఈ డిమాండ్లను తీర్చమని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపల ఆ డిమాండ్లు కానీ ప్రభుత్వం తేల్చకుండా బీసీలని వంచిస్తే ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ఆమర నిరాహార దీక్షకి కూర్చుంటానని పిలిపించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లోని 29 జిల్లాల కలెక్టర్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రెండో ప్రక్రియలో భాగంగా ఈరోజు 28వ తేదీ ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ఆ సందర్భంగా ఈ సెంటర్లో రోజుకి 400-500 మంది భవన నిర్మాణ కార్మికులు ఏడకొచ్చి ప్రతిరోజు పని కోసం వేచి చూస్తుంటారు. ఇలాంటి కార్మికుల బాగోగుల కోసం వీళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి కానీ లోన్లు ఇస్తే వాళ్ళు ఆ లోన్లు తీసుకొని సొంతంగా పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క బిడ్డల్ని చదివించుకొని ఉన్నత శిఖరాల వైపు ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటగా ఈరోజు నెల్లూరు నగరం సిటీ పరిధిలో ఇది 7వ డివిజన్ లక్ష్మీపురం నందు ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున బీసీ, ఎస్టీ, మైనారిటీ మిగతా వర్గాలందరూ తరపున పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రతి కుటుంబానికి, ప్రతి పల్లికి, పట్టణానికి, ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి